కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటకలకు రాబోయే 5 రోజుల పాటు భారీ వర్ష సూచన వేర్వేరు చోట్ల ఉన్నట్లుగా భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్తోంది. మరోవైపు మన రాష్ట్రంలో అయితే వేరువేరు చోట్ల తేలికపాటి నుంచి మధ్యస్థంగా వర్షాలు కురుస్తాయని చెప్తోంది. వీటన్నిటికీ కారణాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రపై కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఒకటి ఉంది. రెండవది, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో సైక్లోనిక్ సర్క్యులేషన్ దక్షిణ దిశగా వాలి ఉంది. ఇది పశ్చిమ వాయువు దిశగా కదిలి దక్షిణ ఒరిస్సా, ఉత్తర కోస్తా తీరాన్ని రాబోయే 24 గంటల్లో దాటవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే దక్షిణ ఒరిస్సా, ఉత్తర కోస్తాంధ్ర మీదుగా మాన్సూన్ ట్రఫ్ ఒకటి కొనసాగుతోంది. మరోవైపు మధ్య బంగాళాఖాతం నుంచి వాయవ్య అరేబియన్ సముద్రం వరకు ఉపరితల ఆవర్తనంతో సహా అల్పపీడన ప్రాంతం దక్షిణ ఒరిస్సా, ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా తూర్పు పడమర ట్రఫ్ ఒకటి కొనసాగుతోంది. దీని ప్రభావంతో మధ్య మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కోస్తాంధ్ర, కర్ణాటక తీరం, తూర్పు మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు సూచిస్తున్నాయి. కోస్తాంధ్ర తీరం వెంబడి నేడు, రేపు, అలాగే 17, 18 తేదీల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని తెలియజేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు, బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వేస్తాయని తెలిపారు. ముఖ్యంగా రాబోయే 5 రోజులు కూడా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆయా జిల్లాల యంత్రాంగాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తోంది. మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉత్తరాదిన భారీ వర్షాలు ఇప్పటికే కొనసాగుతున్న నేపథ్యంలో దక్షిణాదిలో కూడా ఈ స్పెల్లో భారీ వర్షాలు ఊపందుకోవడంతో కాస్త ఉపశమనంతో పాటు ఇవి ఎక్కడ ముంచెత్తుతాయనే ఆందోళన కూడా చాలా రాష్ట్రాల్లోనూ జిల్లాల్లోనూ కూడా మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.